ఫ్రెండ్స్, ఇది iQOO 15 ఫోన్ లాంచ్ అయ్యి ఆల్రెడీ 2.5 months అవుతుంది. దీని అన్బాక్సింగ్ వీడియో చేసాము అండ్ కంపారిజన్ కూడా చేసాము OnePlus 15 తోటి. వీడియోలో మనం దీని కంప్లీట్ రివ్యూ చూద్దాం. లాంగ్ టర్మ్ రివ్యూ అని చెప్పొచ్చు iQOO 15ది. ముఖ్యంగా ఈ ఫోన్ కొనేది గేమింగ్ కోసం కొంటా ఉంటారు. ఎక్కువ టెస్టింగ్ డామేజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో కంప్లీట్ గా 2 months పైన యూస్ చేసిన తర్వాత దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది, వీటి గురించి మనం డీటెయిల్ గా మాట్లాడదాం. ఫస్ట్ ఈ ఫోన్ స్పెక్స్ మొత్తం మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మొత్తం నేను మళ్ళీ వీటి గురించి చెప్పదలుచుకోలేదు, ఆల్రెడీ చాలా సార్లు చెప్పేశాను. మెయిన్ ఇంకా డైరెక్ట్ పాయింట్ లోకి వెళ్దాం. ఫస్ట్ దీనిలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మాత్రం దీనిలో ఉన్న డిస్ప్లే మీకు ఆ ప్రైస్ లో వేరే ఏ ఫోన్ లో ఉండదు. అది దీనికి మేజర్ ప్లస్ పాయింట్. ఈ ఫోన్ డిస్ప్లే కానీ ఒకసారి మీరు చూసారు అంటే మాత్రం వేరే డిస్ప్లే మీకు చూస్తే నచ్చవు, అంత బాగుంటుంది డిస్ప్లే. డిస్ప్లే 6.85 inch డిస్ప్లే, 2K ప్లస్ OLED ప్యానల్. ఇది సామ్సంగ్ డిస్ప్లే M14 OLED ప్యానల్, 144 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. LTPO ప్యానల్, 10-bit ప్యానల్, HDR10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ డిస్ప్లేలో మీకు 2600 nits హై బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది. ఆ ప్రైస్ లో మీకు ఏది ఇంత బ్రైట్ అయితే ఉండదు. లైక్ మీరు డైరెక్ట్ సన్ లైట్ లోకి వెళ్ళినా గానీ చాలా బ్రైట్ గా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్ గా డిస్ప్లే అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈవెన్ iPhone 17 Pro Max మీరు వాడుతుంటే మాత్రం సేమ్ డిస్ప్లే మీరు దీనిలో చూస్తారు. సో ఇది మీకు చెప్తే అర్థం కాదు, మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా డిస్ప్లే మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ముఖ్యంగా గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ, మూవీస్ చూస్తున్నప్పుడు కానీ మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా మీకు డిస్ప్లేలో డాల్బీ విజన్ కూడా ఉంటుంది. సో మీరు ఏదైనా నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వాటిలో డాల్బీ విజన్ కంటెంట్ ఎంజాయ్ చేయాలన్నా కానీ డిస్ప్లేలో మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇది దీనికి మేజర్ ప్లస్ పాయింట్. అంతేగా డిస్ప్లేకి వెళ్ళి యాంటీ రిఫ్లెక్టివ్ స్క్రీన్ గార్డ్ కూడా మీకు ప్రీ అప్లైడ్ వచ్చేస్తుంది, మీకు బాక్స్ లోనే వచ్చేస్తుంది. సో ఇది కూడా మీకు రిఫ్లెక్షన్స్ తగ్గిస్తుంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సెకండ్ ప్లస్ పాయింట్ ఫోన్ కి గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీనిలో మీకు లేటెస్ట్ క్వాల్కామ్ ప్రాసెసర్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ఉంటుంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. దాంతో పాటు వెళ్ళి సపరేట్ గా చిప్ ఉంటుంది, Q3 చిప్ అని చెప్పేసి. ఇది వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్. సో ఇది మీకు గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ లో ఉపయోగపడుతుంది. సో ఇది నేను లాంగ్ రన్ లో యూస్ చేసినప్పుడు నాకు అర్థమైంది. ఈవెన్ OnePlus 15 కూడా నేను యూస్ చేశాను. OnePlus 15 120 Hz వరకు మీకు రిఫ్రెష్ రేట్ మీకు బాగానే ఉంటుంది. 120 Hz వరకు మీరు గేమ్ ఆడుతున్నప్పుడు బాగానే ఉంటుంది. మిగిలిన మీకు ఏదైతే ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేస్తుంటాయో 165 వరకు ఉంటుంది అది సపోర్ట్. ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేసినప్పుడు కొద్దిగా మీకు లాగ్స్, అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ ఇట్లా నోటీస్ చేస్తూ ఉంటారు మీరు. దీనిలో అట్లాంటి ఏముండవు. ఏదైతే మీకు గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఉంటుందో, ఫ్రేమ్స్ మధ్యలో యాడ్ చేస్తుంటుందో, అది 144 FPS లో మీకు కాన్స్టెంట్ గా మీకు అదే ఫ్రేమ్ రేట్ మెయింటైన్ చేస్తుంది. గేమింగ్ గురించి చాలాసార్లు చెప్పాను మీకు. ఈవెన్ స్ట్రీమ్ కూడా చేస్తే లైవ్ స్ట్రీమ్ మీరు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే లింక్ ఇక్కడ వదిలేస్తాను, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. కంటిన్యూస్ గా లైవ్ స్ట్రీమ్ కూడా చేశాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది గేమింగ్ పరంగా. అండ్ ఈ ఫోన్ ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే మనం గ్రిప్ అనమాట. లైక్ ఫోన్ కొద్దిగా సైజ్ పెద్దగా ఉంటుంది అండ్ కెమెరా బంప్ కూడా అడ్డు రావట్లేదు. సెంటర్ లో తీసుకొచ్చి పెట్టలేదు దీన్ని. సో కొంచెం ఇటు సైడ్ కి తీసుకెళ్లిపోయారు. సో మీరు గ్రిప్ పట్టుకున్నప్పుడు ఫోన్ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు అండ్ సైజ్ కూడా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. కొద్ది పెద్ద చేతులు ఉన్న వాళ్ళకి డిస్ప్లే సైజ్ కొద్ది పెద్దగా ఉంటే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి జైరో యూస్ చేస్తున్నప్పుడు కూడా ఫోన్ మనం ఈజీగా మూవ్ చేయొచ్చు, అంత వెయిట్ కూడా అనిపించదు. ఓవరాల్ గా ఈ ఫోన్ దేనికోసమైతే వీళ్ళు డిజైన్ చేశారో అక్కడ మాత్రం ఈ ఫోన్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా LPDDR5X అల్ట్రా ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ వచ్చేసరికి UFS 4.1 ఉంటుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ దాంతో పాటు డిస్ప్లే అడ్వాంటేజ్ దీనికి. అండ్ ఫీచర్స్ కూడా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి మీకు గేమింగ్ లో. ఇవన్నీ నేను అన్బాక్సింగ్ వీడియోలో కూడా చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే అన్బాక్సింగ్ కూడా చెక్ చేయండి. మీకు డీటెయిల్ గా చెప్పాను గేమింగ్ ఫీచర్స్ సంబంధించి. గేమింగ్ లో కొత్తది ఒకటి యాడ్ చేసిన వచ్చేసరికి ఇంత ముందే దీని మీద వీడియోస్ చేసినప్పుడు ఒకటైతే లేదు. వీళ్ళు లాంచ్ అప్పుడు ఒకటి అనౌన్స్ చేశారు, లైవ్ స్ట్రీమ్ అసిస్ట్ అని చెప్పేసి ఒక యాప్ అనమాట. ఇది ఇప్పుడు వెబ్సైట్ లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అది యాప్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, గేమ్ స్ట్రీమింగ్ అసిస్టెంట్ అని చెప్పేసి. సో దీన్ని యూజ్ చేసి మీరు డువాన్ అవసరం లేదు. మీరు ఒకవేళ లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళు స్ట్రీమర్స్ ఉంటారు కదా, మీరు లైవ్ స్ట్రీమ్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీరు ఈ స్క్రీన్ ని కాస్ట్ చేయొచ్చు మీ పీసీలోకి. డువాన్ ప్లేస్ లో దీన్ని యూజ్ చేయొచ్చు. OBS లో మీరు డైరెక్ట్ దీన్ని పెట్టేసి మీరు స్ట్రీమ్ చేసేయచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల మీకు మైక్ అవసరం లేదు. మైక్ మీకు నార్మల్ గా ఆండ్రాయిడ్ ఫోన్స్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం మైక్ కానీ ఆన్ చేసాం అనుకోండి, మన టీమ్మేట్స్ వాయిస్ అయితే మనకి వినిపించదు, లౌడ్ స్పీకర్ లోకి వచ్చేస్తుంది. ఆ ప్రాబ్లం అయితే దీనిలో ఉండదు. మీరు మైక్ ఆన్ చేసుకున్నా కానీ మీ టీమ్మేట్ వాయిస్ కూడా మీకు వినిపిస్తూ ఉంటుంది. మీరు ప్రాపర్ గా లైవ్ స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్ ఉంది ఫోన్ కి. నెక్స్ట్ గేమింగ్ లో 4D వైబ్రేషన్ కూడా చాలా బాగుంది. 4D వైబ్రేషన్ మీరు ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, మీరు చేతిలో పట్టుకున్నప్పుడు మీరు షూట్ చేస్తున్నప్పుడు మీకు వైబ్రేషన్ మీరు ఆడుతున్నప్పుడు ఫీల్ బాగుంటది. అండ్ టెంపరేచర్ కూడా మనకి ఓవర్ హీట్ అట్లాంటివి అయితే ఏం లేదు. మాక్సిమం 41, 42 ఇలా వెళ్ళింది మాక్సిమం గేమ్ మనం టెస్ట్ చేసినప్పుడు. అండ్ ఎంత హెవీగా యూజ్ చేసినా కానీ 43 ఆ రేంజ్ వరకే వెళ్తుంది. ప్రస్తుతం వింటర్ కదా, వింటర్ అయిపోతుంది, ఇప్పుడు సమ్మర్ లోకి ఎంటర్ అవుతున్నాం. ప్రెజెంట్ అయితే మాత్రం 45 లోపే ఉంది. చూడాలి సమ్మర్ లో ఎంత అవుతుందో. మరి ఓవర్ గా మీకు గేమ్ అయితే అసలు ఇంపాక్ట్ లేదు. గేమ్ మీరు ఆడుతున్నప్పుడు ఫోన్ కాలుతున్నా గానీ మీకు లోపల గేమ్ లో చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ ఇట్లాంటివి కూడా ఏముండవు. నెక్స్ట్ ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ దీనికి బ్యాటరీ లైఫ్ అని చెప్పి 7000 mAh బ్యాటరీతో వస్తుంది ఫోన్. మీకు 100 watt ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. 40 watt వరకు మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా మీకు కొద్దిగా స్పీడ్ ఎక్కువ ఉంది, 40 watt వరకు ఉంది.
వస్తుంది. ఛార్జింగ్ కూడా ఈ ఫోన్ మీకు చాలా ఫాస్ట్ అవుతుంది. 20-25 మినిట్స్ లో మీరు 50% ఛార్జ్ చేయొచ్చు. 50 మినిట్స్ లో ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. చాలా ఫాస్ట్ గా ఫోన్ ని ఛార్జ్ చేయొచ్చు. ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు దగ్గర దీన్ని మొత్తం డిశ్చార్జ్ చేయడానికి ట్రై చేసినప్పుడు 9 hours 54 minutes దాకా వచ్చింది. అంత బ్యాటరీ అయితే దీని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటది. మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 9 hours లో ఏమేం చేసినా మీకు క్లియర్ కనిపిస్తుంది. యావరేజ్ స్క్రీన్ అంటే మీరు 5G మీద యూస్ చేసినా కానీ 7 hours పైనే వస్తుంది. బ్యాటరీ లైఫ్ పరంగా కూడా ప్రాబ్లం అయితే లేదు. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్ కు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్, బాక్స్ లో మీకు అన్ని వస్తున్నాయి. ఏమి మీరు ఎత్తుక్కోవాల్సిన పని లేదు. బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఫోన్ తో పాటు స్క్రీన్ గార్డ్ వస్తుంది. అది కూడా యాంటీ రిఫ్లెక్టివ్ స్క్రీన్ గార్డ్. కేస్ కూడా మీకు బాక్స్ లోనే వచ్చేస్తుంది. చార్జర్ కూడా 100 watt చార్జర్ బాక్స్ లో వచ్చేస్తుంది విత్ కేబుల్. సో మీరు ఏది ఎత్తుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్, దీనికి ఇంతకుముందు వరకు మైనస్ ఉండేది, ఇప్పుడు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. యూజర్ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు ఫన్ టచ్ ఓఎస్ అయితే ఉండేది, అంత బాగుండేది కదా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆరిజిన్ ఓఎస్ కి అయితే వచ్చారు. ఆరిజిన్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంటుంది. ఫన్ టచ్ ఓఎస్ తో కంపేర్ చేస్తే మాత్రం హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. దీని గురించి సపరేట్ వీడియో కూడా చేస్తాను నేను. కంప్లీట్ గా ఆరిజిన్ ఓఎస్ 6 లో అయితే ఫీచర్స్ వస్తున్నాయి వాటి గురించి కార్డ్స్ లో వదిలేస్తాను, నాకు చెక్ చేయండి. చాలా వరకు అయితే యూఐ అయితే ఇంప్రూవ్ అయింది. ఫీచర్స్ అన్ని ఉన్నాయి, ఏం తీసేయలేదు. అండ్ అడిషనల్ గా ఫీచర్స్ యాడ్ చేశారు. యూఐ కూడా చాలా స్మూత్ చేసేసారు. చూడడానికి అయితే బాగుంటుంది. ఇప్పుడు అప్డేట్స్ కూడా మీకు 5+7 ఇస్తున్నారు. అది కూడా ప్లస్ పాయింట్. దీనికి 5 years స్టాండర్డ్ అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ అడిషనల్ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. లైక్ USB 3.2 తో వస్తుంది. ఈవెన్ ఎల్గాటో కూడా మీరు కనెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఎల్గాటో మీరు యూస్ చేయాలనుకుంటే. అండ్ ఫాస్ట్ గా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కానీ USB టైప్ 3.2 ఇది. NFC ఉంది, IR బ్లాస్ట్ ఉంది, Wi-Fi 7 సపోర్ట్ తో వస్తుంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP68-69 రేటింగ్ తో వస్తుంది. ఈవెన్ డీప్ వాటర్ లో కూడా ఇది మీకు సర్వైవ్ అవ్వగలదు. వాటర్ జెట్స్ కూడా ఇది సర్వైవ్ అవ్వగలదు. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ కెమెరా సెటప్ కూడా మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్, వైడ్ అండ్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. మెయిన్ అండ్ టెలిఫోటో రెండు మీకు సోనీ సెన్సార్స్. ఇవి 2 కెమెరాస్ లో మీకు OIS కూడా ఉంటుంది. 3x4 ఆప్టికల్ జూమ్ చేసి మీరు పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ మీకు చాలా బాగా వస్తాయి దీనిలో. ఈవెన్ OnePlus 15 తో కంపేర్ చేసినా కానీ పోర్ట్రేట్ షాట్స్ దీనిలో మీకు డీటెయిల్స్ కానీ అండ్ చాలా బాగున్నాయి. చూడడానికి అయితే మాత్రం చాలా బాగా వస్తాయి. కెమెరాలో దీనిలో మీకు AI కూడా యూస్ చేస్తారు వీళ్ళు. లైక్ వివోలో మీరు సీజనల్ పోర్ట్రేట్స్ చూస్తారు కదా, AI యూస్ చేసి మనకి వింటర్ లో పెడతారు మనల్ని తీసుకెళ్లి. ఇట్లాంటివి పోర్ట్రేట్స్ మీరు చూస్తారు కదా, అట్లాంటివి దీనిలో అయితే ఉన్నాయి. ఎక్కువ లేవు స్టైల్స్ వివో ఫోన్స్ లో ఉన్నట్లు, 3-4 ఉంటాయి. అవి కూడా మీకు బాగానే పనిచేస్తాయి. అదొక ప్లస్ పాయింట్ దీనికి పోర్ట్రేట్ పరంగా కూడా. కెమెరాస్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు, మరి తీసిపారేసే కెమెరాస్ అయితే కావు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇమేజ్ ప్రాసెసింగ్ నాకు కొద్దిగా షార్ప్ అనిపిస్తున్నాయి. ఫొటోస్ మనం తీసినప్పుడు చాలా షార్ప్ గా అనిపిస్తా ఉన్నాయి. ఇవి మీకు లో లైట్ లో బాగానే ఉంటాయి. లో లైట్ లో మీరు జూమ్ చేసి చూసినప్పుడు డీటెయిల్స్ బాగా అనిపిస్తుంటాయి. కానీ చాలా సిచ్యువేషన్ మీకు చాలా షార్ప్ అనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా మందికి నచ్చదు షార్ప్ చేయడం. నెక్స్ట్ మైనస్ లోకి వద్దాం. కెమెరా నుంచే మాట్లాడదాం. ఎందుకంటే కెమెరాలు చాలా ఫీచర్స్ వీళ్ళు మిస్ చేశారు. అవి ఉంటే బాగుంది అనిపించింది నాకు. ఒకటి డాల్బీ విజన్ వీడియో రికార్డ్ చేయడానికి లేదు. సో అది ఉండాలి. ఇప్పుడు కాంపిటీషన్ అందరూ ఇస్తున్నారు డాల్బీ విజన్ వీడియో. సో అదైతే లేదు దీనిలో. ఫ్రెండ్స్, ఇది iQOO 15 బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్. వీడియో కాల్ చూసి మీకు ఎలా అనిపిస్తుందో. బ్యాక్ కెమెరా యూస్ చేస్తే 8K 30లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ప్రజెంట్ నేను 8K 30లో రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఫోన్ ఒక 2 feet దూరంలో ఉంది నాకు. స్టెబిలైజేషన్ కూడా చూడండి 8K ఎలా ఉందో. ఇక్కడ చూడొచ్చు వీడియో క్వాలిటీ మీకు ఎలా ఉందో. బ్యాక్ లైట్ అయితే ఉంది. ఎక్స్పోజ్ ఎలా అడ్జస్ట్ చేస్తుంది ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. డాల్బీ విజన్ ఇట్లాంటివి అయితే ఏముండవు. ఇక్కడ చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందో iQOO 15. ఫ్రెండ్స్, ఇది 4K 60 FPS తో రికార్డ్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది దీనిలో రికార్డ్ చేస్తూ ఉంటారు వీడియో. 8K ఎక్కువ మంది రికార్డ్ చేయరు. సో వీడియో క్వాలిటీ ఒకవేళ 4K 60లో రికార్డ్ చేస్తే ఇలా ఉంటుంది. ఒకసారి ఆడియో కూడా సేమ్ డిస్టెన్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు సన్కి ఎదురుగా ఉన్నాను. చూడండి మీకు ఎలా ఉంది తిరుగుతున్నప్పుడు. ఇక్కడ మీ వీడియో క్వాలిటీ ఎలా ఉంది జడ్జ్ చేయొచ్చు iQOO 15ది. ఫ్రెండ్స్, చూడండి iQOO 15 ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 60లో మాక్సిమం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ప్రజెంట్ నేను 4K 60లో రికార్డ్ చేస్తున్నా. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ వరకు మీరు చెక్ చేయొచ్చు. అండ్ నడుస్తున్న స్టెబిలైజేషన్ చూడండి. డాల్బీ మనకేం లేదు. బ్యాక్గ్రౌండ్ మీకు చూడొచ్చు లైట్ అలానే ఉంటుంది. ఫేస్ అయితే బాగానే కనిపిస్తుంది. ఇది వీడియో శాంపిల్ ఫ్రంట్ కెమెరాది iQOO 15. అండ్ ఇంకొకటి 4Kలో పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయడానికి లేదు. 1080pలో మనం పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. 4Kలో లేదు. 4K 30లో ఇస్తే బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయడం. 4K 120 ఆప్షనే లేదు. 4K 120 స్లో మోషన్ చాలా బాగుంటుంది. సో అదైతే దీనిలో లేదు. అండ్ అండర్ వాటర్ మోడ్ లేదు. సో దీని మీకు వాటర్ రెసిస్టెంట్ కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. అండర్ వాటర్ మోడ్ అయితే లేదు ఫోటోలు ఇట్లాంటి తీయడానికి. అండ్ స్టెబిలైజేషన్ కూడా 4Kలో లేదు. 1080pలో మీకు అల్ట్రా స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఇట్లా కెమెరాలో చాలా ఫీచర్స్ మిస్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఆ ప్రైస్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పెట్టిన ప్రైస్ కి. ఇవన్నీ మిస్ అయినాయి. ఇది ఒక మైనస్ కెమెరా పరంగా అయితే మాత్రం. అండ్ ఇంకొకటి డాల్బీ అట్మాస్ లేదు సౌండ్ లో.
మీకు డిస్ప్లేలో డాల్బీ విజన్ అయితే ఉంది, సౌండ్లో మాత్రం డాల్బీ అట్మాస్ అయితే లేదు. ఇది ఒక మైనస్. అండ్ ఏ పరంగా కూడా ఫీచర్స్ ఇంకా ఎక్కువ యాడ్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. మిగతా వాటితో కంపారిజన్ ముఖ్యంగా ఫోటో ఎడిటింగ్లో కానీ ఇట్లాంటి వాటిలో చాలా ఫీచర్స్ దీనిలో అయితే ఉండవు. కొన్ని ఉంటాయి లైక్ మనం ఏ రైటర్ కానివ్వండి ఇట్లాంటివి ఉంటాయి కదా మన నోట్స్లో ఇట్లాంటి వాటిలో, అవన్నీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ఆరిజినల్స్ వీడియో అక్కడ ఉన్నాయి, ఏ ఫీచర్స్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా అడిషనల్గా యాడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చాలా ఎక్కువ ఫీచర్స్ వస్తున్నాయి ఆండ్రాయిడ్ ఫోన్స్లో, సో వీళ్ళు కొద్దిగా ఇంకా అడిషనల్గా ఏ ఫీచర్స్ యాడ్ చేస్తే బాగుంది అనిపించింది. అండ్ వీళ్ళు యాంటీ రిఫ్లెక్టివ్ స్క్రీన్ గార్డ్ అయితే ఇచ్చారు. ఇది స్క్రాచెస్ చాలా ఎక్కువ పడుతుంది లాంగ్ రన్ లో, ఇక్కడ చూడొచ్చు చాలా స్క్రాచెస్ అయితే ఉంది. ఇది సపరేట్ గా అమ్మితే బాగుంటుంది. సపరేట్ గా మనం కొనుక్కునే విధంగా వాళ్ళ వెబ్సైట్ లో ఒక ప్రొటెక్టర్ యాంటీ రిఫ్లెక్టివ్ తీసుకొస్తే బాగుంది అనిపించింది. అండ్ ఇంకో మేజర్ ప్రాబ్లం ఐక్యూ అంటే, ఐక్యూ ఫ్యాన్స్ కానీ ఎవరైనా తక్కువ రేట్లో ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ ఫోన్ ప్రైస్ ఏకంగా ఐక్యూ 13 తో కంపేర్ చేస్తే 15,000 పైన పెరిగినట్టుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. వీళ్ళు చెప్పే రీజన్స్ వచ్చేసరికి ర్యామ్ పెరిగింది, స్టోరేజ్ పెరిగింది, అండ్ ప్రాసెసర్ కూడా చాలా ఎక్కువ పడుతుంది ఇప్పుడు. ఇది 8 Elite Gen 5 వీటన్నిటి వాళ్ళ కాస్ట్ పెరిగిందని చెప్తున్నారు. ఇదేనే కాదు, మాక్సిమం అన్ని ఫోన్స్ ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్ని మీకు ప్రైజెస్ అయితే ఎక్కువే ఉంటాయి. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను ఎందుకు పెరిగిన ప్రైజెస్ అని, ఒకసారి చెక్ చేయండి కావాలంటే. సో ఈ ఫోన్ ఒక తగ్గుతుంది వెయిట్ చేసి కొనుక్కుందాం అంటే మాత్రం నాకు తెలిసి అయితే ప్రెజెంట్ అయితే తగ్గకపోవచ్చు. ఇది ప్రెజెంట్ దీని ప్రైస్ వచ్చేసరికి 68,000 ఆ రేంజ్ లో అయితే వస్తుంది. ఒకవేళ మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, బీస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, సూపర్ డిస్ప్లే కావాలి, ఎందుకంటే గేమ్ ఆడేటప్పుడు డిస్ప్లే కూడా ఇంపార్టెంటే కదా. ఇవన్నీ మీకు కావాలి, గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం అక్కడ మీకు ఇది చాలా మంచి ఫోన్ అవుతుంది. ఇది ఓవరాల్ గా ఐక్యూ 15 రివ్యూ అయితే. మీరు ఎంతమంది ఐక్యూ 15 కొన్నారు, మీ యూజర్ ఎక్స్పీరియన్స్, మీ జెన్యూన్ యూజర్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది ఫోన్ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఆ ప్రైస్ కూడా వర్తా కాదా అది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా సెలవు, బాయ్.